అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎయిర్పోర్ట్ల విస్తరణ ఎయిర్పోర్ట్ల సంఖ్య పెంపు అనేది శరవేగంగా సాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరులో 2028 నాటికి విమానం ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ దగదర్తి విమానాశ్రయానికి ఉన్నటువంటి అడ్డంకులు ఆటంకాలు అక్కడ ఉన్నటువంటి ఫీజిబిలిటీ ఈ అంశాలపైన అధ్యయనం చేస్తున్నారు. దగదర్తి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ప్రత్యేకంగా నెల్లూరు ఎంపీ ఈ అంశాలను మొత్తాన్ని కూడా ఫోకస్ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దగ్గరుండి మరి తీసుకెళ్తున్నారు. ఓవరాల్గా రాష్ట్రంలో ఇప్పటికే 7 ఎయిర్పోర్ట్లు యాక్టివ్గా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కానీ కొత్తగా మరొక 7 ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఉడాన్ యోజనలో భాగంగా 120 కొత్త ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఎయిర్పోర్ట్ల విస్తరణ అనేది కొత్త ఎయిర్పోర్ట్లు క్రియేట్ చేయడం అనేటువంటి అంశం ప్రధాన ఎజెండాగా సాగుతుంది. ఒకసారి పరిశీలిద్దాం దీనికి సంబంధించినటువంటి అంశాలను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విమానాశ్రయాల జాబితా చూస్తే ఆల్రెడీ పనిచేస్తున్నవి, కొత్తగా రావాలనుకుంటున్నవి ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకు ఆల్రెడీ విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ అందరికీ తెలిసిందే. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లో ఉన్నటువంటిది. కొత్త ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో భోగాపురం దగ్గర రెడీ అవుతుంది. అది కాకుండా కింద రాజమండ్రిలో ఒక ఎయిర్పోర్ట్ పనిచేస్తుంది. విజయవాడ గన్నవరం దగ్గర ఒక ఎయిర్పోర్ట్ పనిచేస్తుంది. సో ఆపరేషన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల విషయానికి వచ్చి చూస్తే కనుక తిరుపతి ఎయిర్పోర్టు, కడప ఎయిర్పోర్టు, పుట్టపర్తి ఎయిర్పోర్టు, ఓర్వకల్లు దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈ కడప ఎయిర్పోర్టు, ఈ ఎయిర్పోర్టు చూస్తే కనుక కొంచెం ఆపరేషన్స్ పరంగా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవి మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో ఆపరేషన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ సంఖ్య. భోగాపురం ఎయిర్పోర్టు 2026 నాటికి ఆపరేషన్లోకి రావాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అలానే 2018-19 ప్రాంతంలో చూస్తే కనుక మరొక 2 ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి క్లారిటీ ఉంది. వీటితో పాటు కుప్పంలో ఒక ఎయిర్పోర్టు, నాగార్జున సాగర్ దగ్గర ఒక ఎయిర్పోర్టు, దొనకొండలో ఒక ఎయిర్పోర్టు, దగదర్తి నెల్లూరు జిల్లాలో ఒక ఎయిర్పోర్టు, ఇక్కడ తుని దగ్గర ఒక ఎయిర్పోర్టు, తాడేపల్లిగూడెం దగ్గర ఒక ఎయిర్పోర్టు, శ్రీకాకుళం దగ్గర ఒక ఎయిర్పోర్టు, బోలెని ఎయిర్పోర్ట్ల ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. వీటన్నింటిలో ఇప్పుడు శరవేగంగా కనిపిస్తుంది దగదర్తి ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. అలానే 2018లోనే దీనికి అప్రూవల్ వచ్చింది. కాకపోతే ఇంకా భూసేకరణకు సంబంధించి దాదాపు 710 ఎకరాల భూమిని సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి భూమి దగ్గర డెవలప్మెంట్ చేసేటువంటి క్రమంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలనేటువంటి అంశం పైన కూడా ఫోకస్ ఉంది. ఇది రాష్ట్రంలో ఆపరేషనల్గా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల ప్రకారం చూస్తే కనుక లెక్క ఈ విధంగా కనిపిస్తుంది. తాజాగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి దగదర్తి ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ఫీజిబిలిటీని, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వనరులు, నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో ఉన్నటువంటి ఆటంకాలు వీటిపైన అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీ ప్రస్తుతం అక్కడ పర్యటిస్తోంది. అలానే దీని నమూనాకు సంబంధించి కూడా ఒక క్లారిఫికేషన్ ఉంది. ఎందుకంటే 2018లోనే ఈ నిర్మాణానికి సంబంధించి దగదర్తి ఎయిర్పోర్టుకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో అది అటకెక్కినటువంటి పరిస్థితి ఉంది. సో అందుకనే ఇప్పుడు ప్రస్తుతం తాజా పరిస్థితుల్ని విశ్లేషించేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎక్స్పర్ట్స్ బృందం అంతా కూడా అక్కడ పరిశీలన జరుపుతుంది. ప్రధానంగా కార్గో టెర్మినల్ కూడా ఉండబోతుంది. ప్రయాణికులకి సంబంధించినటువంటి ప్యాసింజర్ ట్రాఫిక్తో పాటు కార్గోకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నారు. కార్గో, ప్యాసింజర్ ట్రాఫిక్ ఈ రెండూ కలిపి 2027-28 కల్లా, అంటే టార్గెట్ పెట్టుకున్నారు 2027-2028 నాటికి నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానం ఎగరాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి మాట చెప్తున్నారు. దీనిలో ప్రధానమైనటువంటి ఆటంకంగా కనిపిస్తుంది భూసేకరణ మాత్రమే. ఆల్రెడీ కొంత భూమి అందుబాటులో ఉంది. అదనంగా ఇంకొక 700 ఎకరాల భూమిని 710 ఎకరాల భూమిని సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో కొంత యాక్సెప్టెన్స్, అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత భూ సమీకరణ లేదా భూసేకరణ ఈ 2 మార్గాల ద్వారా సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ సంప్రదింపుల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నెల్లూరు జిల్లాకి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో చూసినా కానీ అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం ఇప్పుడు మరింతగా పెరిగింది. రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ ఫ్యాక్టరీ వస్తున్నటువంటి నేపథ్యంలో, అలానే కృష్ణపట్నానికి సంబంధించి క్రిస్ సిటీని డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎంఎన్సీలకు సంబంధించి కానీ రాకపోకలు ఎక్కువగా జరుగుతాయనేటువంటి ఆలోచన ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం గతంలో పని విషయంలో కొంత వెనుకబడి కుంటుబడినటువంటి నేపథ్యంలో ఏ విధంగా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తుంది.
ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఇది యాక్చువల్గా అక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళిక. సో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి భూముల్లోనే నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందర కొంత దాని మీద వర్క్ చేసి మధ్యలో ఆగిపోవడం, కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉండడం, దగదర్తి ఎయిర్పోర్ట్కి ఇతరత్ర ఆటంకాలు ఏవి కూడా లేవు. అంటే చుట్టుపక్కల ఏవి విమానాశ్రయాలు లేవు. అలానే రాకపోకలకు సంబంధించి బీపీసీఎల్ లాంటి పెద్ద ఫ్యాక్టరీలు వస్తున్నటువంటి నేపథ్యంలో 2028 నాటికి బీపీసీఎల్ పెద్ద ఎత్తున అక్కడ ఆపరేషన్స్ నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయి. సో అప్పటికల్లా పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధుల రాకపోకలకే అవకాశం ఉండే విధంగా ఈ ఎయిర్పోర్ట్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. అందుకనే 2027-28 డెడ్ లైన్గా పెట్టుకున్నారు. అప్పటికల్లా ఇది అందుబాటులోకి రావాలని భావిస్తున్నారు. దీంతోపాటు తిరుపతి ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి విస్తరణ ప్రణాళికను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించేసింది. దానికి 156 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో పాటు దాదాపు 65-68 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు సంబంధించిన టెండర్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి. సో అందుకనే ఏపీలో ఎయిర్పోర్ట్ల నిర్మాణ ప్రక్రియ, ఎయిర్పోర్ట్ల విస్తరణ ప్రక్రియ శరవేగంగా సాగుతుందని చెప్పడానికి కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. సో ఈ పర్యటన తర్వాత నిపుణుల కమిటీ ఎటువంటి నివేదిక ఇవ్వబోతోంది, ఆ నివేదికల ఆధారంగా పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలి, సో దాని ప్రకారం టెండర్లు పిలవడం కానీ పనులు ప్రారంభించడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు విస్తరణకు సంబంధించి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ పనులు జరుగుతున్నాయి, రాజమండ్రి ఎయిర్పోర్టు విస్తరణ పనులు జరుగుతున్నాయి, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసి 2026 కల్లా అక్కడ విమానాలు ఎగరాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. కొత్తగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల పైన కూడా సర్వేలు జరుగుతున్నాయి. దగదర్తి ఎయిర్పోర్ట్ మాత్రం ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి పనులు ప్రారంభించడానికి అవకాశం ఉంది. అదనంగా కావాల్సినటువంటి భూముల సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే చొరవ చూపాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వస్తున్నటువంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఇమీడియట్గా ఈ పనులు ప్రారంభించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అనుకున్న ప్రణాళిక ప్రకారం కనుక ఇవి ముందుకెళ్తే 2027-28 నాటికి నెల్లూరులో విమానం ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.